హలో గాయ్స్, ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు చూడండి. కేజీన్నర చేపలు తీసుకున్నాను. ఉప్పు, కారం, సాల్టు చక్కగా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. అరగంట పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో విధానం చూపిస్తా. 2 ఉల్లిగడ్డలు, కొంచెం చింతపండు. చూడండి ఫ్రెండ్స్, వెళ్దాం పదండి. పొయ్యి కాడికి వచ్చాం. తగినంత ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నూనె కాగింది ఫ్రెండ్స్. చూడండి, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా పెద్ద ఉల్లిపాయలు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా గోల్డ్ కలర్ వచ్చింది. అల్లం, చిన్నుల్లిపాయ మసాలా, తగినంత. చక్కగా ఉల్లిపాయలు, అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోయింది. ఫ్రిడ్జ్లో కలిపాను కదా, దీంట్లో అల్లం, చిన్నుల్లిపాయ స్మెల్ పోయేదాకా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, చింతకాయ పులుసు వేస్తున్నాం. పులుసు మనం ఎంత తినగలుగుతామో అంత పులుసు. చూడండి ఫ్రెండ్స్, పులుసు బాగా ఉడికింది. చేపల ముక్కలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల ముక్కలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నా. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సూపర్గా కుదిరింది.